काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रेयाजुषम् ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో మనం కొన్ని 9వ భాగాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. 8 భాగాల్లో మనం ఒక 50 శ్లోకాల దాకా చెప్పుకున్నట్టున్నాం. ఇంకా తర్వాత కొన్ని కూడా ఇప్పుడు మనం మరికొన్ని శ్లోకాలను చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? చాతుర్వర్ణ్యం గురించి చెప్పాడు. ఫస్ట్ చాతుర్వర్ణాలు అంటే మనకి ఏంటని చెప్పారు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పాడు కదా. అంటే చెప్పండి, చాతుర్వర్ణాలు అంటే ఏంటి? జన్మ సంస్కారాలను బట్టి, ప్రకృతిలో వచ్చిన గుణాలను బట్టి వాళ్ళల్లో ఏం చేస్తున్నారు? 4 వర్ణాలుగా విభజించారు సృష్టిని. మన వాళ్ళందరూ అంటే వాళ్ళ జన్మాంతర సంస్కారాల వల్ల గుణాలు అనుసరించి వాళ్ళకి ఏ కర్మలు చేయాలి, ఎలాంటి వాళ్ళ పుట్టక అనుసరించి కొన్ని కర్మలను మన శాస్త్రం అనేది విభజించి చెప్పింది. ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని వాళ్ళ పన్నులను బట్టి విభజించింది శాస్త్రం. అంతేగాని వాళ్ళ జన్మని బట్టి కాదు. ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు అసలు తేడాలు వచ్చినాయి అంటే, మనమే కాదు, ఊర్ధ్వలోకంలో ఉన్నా, అధోలోకంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, బ్రహ్మ దగ్గర నుంచి పిపీలకాది పర్యంతం అంటారంటే అందరికీ కూడా ఈ సత్వ రజస్తమో గుణాలు అనేవి తప్పవు. ఈ ప్రకృతిలో ఉన్నారు కనుక. అయితే దీన్ని ఎలా చెప్తున్నారు? ఎలా వచ్చినాయి వాళ్ళకి అలాంటి స్వభావాలు, ఆ జన్మ సంస్కారాలు ఎలా వచ్చినాయి అని అంటే, పూర్వజన్మలో మరణ సమయంలో సత్వగుణం ఎక్కువగా ఉంటే బ్రాహ్మణుల స్వభావం రావడం, అలాగే రజోగుణం ఎక్కువగా ఉంటే క్షత్రియులకి కావాల్సిన స్వభావం అలవాట్లు ఉండడం, అలాగే తమోగుణం కనుక ఎక్కువగా ఉంటే కనుక ఏమవుతుంది? వయస్సు జన్మ రావడం. ఇంకా తమోగుణం ఉందనుకోండి, పూర్తిగా తమోగుణం ఉంటే అది శూద్ర జన్మకి, అంటే శూద్రులకి వాళ్ళ స్వభావాలు అలా ఉండడం, వాళ్ళ గుణాలు అలా ఉండడం జరుగుతుంది అని చెప్పారు కదా. అయితే బ్రాహ్మణులు అంటే ఏమని చెప్పారు? బ్రాహ్మణ స్వభావాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు కూడా త్రిగుణాలతో ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది? వాళ్ళు ఎలా ఉంటారు? శాస్త్రాన్ని అనుసరించి పనులు చేస్తూ ఉంటారు. శాస్త్రాలు ఏం చెప్పినాయో శాస్త్ర జ్ఞానం ఉంటుంది, అలాగే అనుభవ జ్ఞానంతో కూడా ఉంటారు. అది కూడా ఎప్పుడు సత్కర్మలను ఆచరించే స్వభావం మాత్రమే ఉంటుంది. ఏంటి ఇంకా అంటే, శాస్త్రాల్లో పూర్తి విశ్వాసం, గురువు యందు, దేవుడి యందు, శాస్త్రాల యందు పూర్తిగా విశ్వాసం ఉన్నవాడు బ్రాహ్మడు అని చెప్పారు. సరే, క్షత్రియుడైతే ఎలా ఉంటారు అంటే, నిర్భయంగా యుద్ధ రంగంలో ప్రవేశించే సామర్థ్యం ఉంటుంది వాళ్ళకి. శత్రువులైతే వీళ్ళని చూడడానికి కూడా భయపడేంత తేజం ఉంటుంది. అలాగే ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే పట్టుదలతో విడవకుండా ముగిస్తారు అని. అలాగే ధనాన్ని, తనకి చావు తప్పదు అని తెలిసినా కూడా యుద్ధంలో వెనకాడరని వీళ్ళందరినీ కూడా. అలాగే తనకు ధనాన్ని వస్తే తగిన వాళ్ళకి దానాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు చేసే కర్మలు. ఎవరు? క్షత్రియులు. ఇంకా వ్యవసాయం కానీ, వర్తకం కానీ, పశువులని పశు సంరక్షణం కానీ ఈ వయస్సులకి జీవనోపాధి అన్నారు. అలాగే బ్రాహ్మణులకి, వయస్సులకి పరిచర్యలు చేయడం శూద్రునికి కర్మ, సహజమైన కర్మ అన్నారు. అంటే సేవ అంటే ఏది చేసినా సేవ అండి. మనం ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తాం, అది కూడా అంతే కదా. ఉద్యోగం చేస్తే మేనేజర్ దగ్గర, ఆఫీస్ దగ్గర, అందరి దగ్గర పని చేయాలి, అది కూడా సేవే. అలాగే సేవ అంటే ఇదే పరిచర్యలు అంటే వాళ్ళకి కావాల్సినవి అని కాదు. వాళ్ళు ఎవరి దగ్గర పని చేసినా వాళ్ళు శూద్రులే, ఆ కర్మలు అన్నమాట. ఇలా చెప్పారు. అయితే ఇలా చెప్పిన ఈ వర్ణధర్మాలు ఉన్నాయి కదా, ఏదైనా సరే
ఆదరంతో అంటే గౌరవంతో, ఎవరు ఒకళ్ళు తక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ కాదు, వాళ్ళు వీళ్ళని కించపరచడం కానీ, నేను బ్రాహ్మణ కర్మలు చేస్తున్నాం కనుక నేను గొప్పవాడని మెడిసిపడడం కానీ అలాంటివి చేయకుండా అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు లేకుండా అంటే ఎవరు లేకపోయినా కూడా సమాజం నడవదు కదా. ఇప్పుడు మనకి పని చేసేవాళ్ళు కావాలి, పని ఇచ్చేవాళ్ళు కావాలి కదా. సో అందుకనే అలా వర్ణ ధర్మాలను ఎప్పుడు కూడా గౌరవించాలి, ఆదరంతో ఆచరించాలి. అప్పుడే వాళ్ళు పరమపదాన్ని పొందుతారు అని కూడా చెప్పాడనమాట. అయితే ఇలా ఎందుకు చేస్తే ఎలా వస్తుంది అంటే, పరమపదం ఎలా ఆదరిస్తారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే పరమపదం దాకా ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు అని అంటే, అన్నీ అంటే అందరికీ అన్నీ కూడా సమస్త భూతాలు కూడా పరమాత్మ నుండే పుడుతున్నాయి, అతని చేతే పోషించబడుతున్నాయి, అతనిలోనే లయింపబడుతున్నాయి. అంత వ్యాపించి ఉండేది ఎవరు అంటే భగవంతుడే. అందరిలో ఉండేది కూడా భగవంతుడే కదా. అందుకనే ఎవరికి పని చేసినా, ఎవరి దగ్గర పని చేసినా, ఏ పని చేసినా మనం చేసేది అతని ఆరాధనే, భగవంతుడి ఆరాధనే అని తెలిస్తే అది పరమపదం చేరుకోవడానికి కారణమవుతుంది అన్నాడు. మనం పనులు చేయడానికే మనకి శరీరం ఇచ్చింది కదా, అందుకే కర్మలు చేయడానికి ఏర్పడింది ఈ శరీరం అనేది. శరీరంతోనే కలిసి ఉండాలి. మనకు కర్మేంద్రియాలు ఇచ్చింది కూడా పని చేయడానికి. అందుకని మనం చేయడం కర్మయోగం అంటేనే మన స్వధర్మం అవుతుంది. స్వధర్మం అంటే ఈజీగా చేయగలం మనం. పరధర్మం అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం అనేది ఎంత చేస్తున్నా కూడా చాలా కష్టపడాలి. అది ఒక్కొక్కసారి ప్రమాదం కూడా అవుతుంది. కానీ కర్మయోగం కొంచెం ఆలస్యం అవుతుంది తెలుసుకునేసరికి, కానీ ప్రమాదం ఏమీ ఉండదు. పనులు చేయడం అనేది సహజం కనుక ఇది ఈజీ అన్నమాట. అందుకనే సంసారాన్ని అంటే ఈ ప్రపంచాన్ని భవరోగాన్ని పోగొట్టుకోవాలి అంటే, తరించాలి అంటే కర్మయోగమే బెస్ట్ అని చెప్పాడనమాట భగవంతుడు. అయితే ఈ పనులు చేసేటప్పుడు కొంచెం మన శరీరంతో చేయాలి కదా, కొంచెం కష్టం ఉంటుంది. అయినా సరే వదలకూడదు. అసలు ఏ పని చేసినా అంటే అది జ్ఞానయోగం చేసినా, జ్ఞానయోగానికి సంబంధించి ధ్యానాదులు చేసినా, లేకపోతే ఇలా కర్మయోగం చేసినా దేంట్లో దాంట్లో ఉంటాయి కదండి కష్టాలు. అందుకనే కర్మయోగం అనేది ఈజీ, జ్ఞానం అనేది రావడం చాలా కష్టం. ఇలా నువ్వు కర్మయోగం చేస్తూ ఉంటే తీసుకెళ్ళేది భక్తియోగం, భక్తియోగంలోంచి అది లేకపోయినా కర్మయోగంలోకి, జ్ఞానయోగంలోకి వెళ్ళగలవు. అందుకనే ఎప్పుడు ఎవరికి అంటే మనం కర్మ చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. ఎంత ఫలితం కావాలని ఆశ ఉండకూడదు. అలాగే మనస్సు ఎప్పుడు కూడా స్వాధీనంలో ఉండాలి. అలాగే కళలో కూడా నేను చేస్తున్నాను అనే భావం ఉండకూడదు. ఇలా చేస్తే కనుక అది జ్ఞాన మార్గంలోకే వెళ్తుంది. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది? కర్మయోగం జ్ఞానయోగం అయిపోతుంది. జ్ఞానయోగంలోకి వెళ్ళినాక ఏమవుతుంది? ధ్యానయోగం. అదే ధ్యానయోగం. జ్ఞానం ఎప్పుడు కలిగిందో విచారణ చేయడం మొదలు పెడతావు. ఎవరు నేను, ఎందుకు వచ్చాను, నేను ఎలా వచ్చాను, అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అని విచారణ స్టార్ట్ అవుతుంది. అది ధ్యానం కదా. అందుకనే ఎప్పుడైనా సరే నిష్కామ కర్మయోగం చేస్తే ధ్యానం కూడా సిద్ధిస్తుంది అన్నారు. అంటే ఇవన్నీ కర్మయోగంలో కూడా చేస్తాం కదండి. ఫలితం ఆశించం, ఫల కర్తృత్వ త్యాగం అనేది కర్మయోగంలో ఉంటుంది కనుక మనకి అవన్నీ వదిలేసినట్టు. కాబట్టి ధ్యానం స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇంకా జ్ఞానయోగం అనేది వచ్చేసినట్టే. కాబట్టి దాన్ని ఎలా సాధించాలి అనేది నేను ఎలా చెప్తున్నాడు, ఈ ధ్యాననిష్ట నుంచి నువ్వు ఎలా రావాలి అని చెప్పడానికి 3 శ్లోకాలను మనకి సంక్షిప్తంగా చెప్తాను అన్నాడు అనమాట. అంటే సంక్షిప్త గీత అన్నారు. అందుకే సంక్షిప్తంగా చెప్తాడు కనుక సంక్షిప్త గీత అని చెప్పారనమాట.
ఈ 3 శ్లోకాలని ఒక్కసారి మనం చదువుకుని అప్పుడు ముందుకెళ్దాం. ఓకే, ఎందుకంటే ఇది మొత్తం భగవద్గీతకే ఇది సారం కనుక ఈ 3 శ్లోకాలని ఒకసారి చదివిన తర్వాత అప్పుడు వెళ్దాం. 51, 52, 53 చూడండి. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషావ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే అని 3 శ్లోకాల్లో మనకి మొత్తం సారమంతా గీతా సారమని, సంక్షిప్త గీత అని ఈ 3 చెప్తారనమాట. అయితే ఎందుకంత ఇంపార్టెన్స్ వచ్చిందని మనం లాస్ట్ టైం వివరంగా చెప్పుకున్నాము. ఇదే బ్రహ్మ సాక్షాత్కారానికి 3 శ్లోకాలు కూడా అతి ముఖ్యమైనవి. కాబట్టి ఇది కంఠస్థం చేయడం బెటర్ మనం, లేదా అర్థాన్ని కూడా ఎప్పుడు కూడా మననం చేసుకుంటూ ఉండాలి చక్కగా. అప్పుడు దీనిలో గ్రహించాల్సిన గుణాలు ఏంటి, మనం తెలుసుకోవాల్సిన గుణాలు ఏంటి, గ్రహించాల్సినవి ఏంటి, వదిలేయాల్సినవి ఏంటి అవి కూడా చెప్పారు. అంటే ఏదైనా మన రోగం వచ్చిందనుకోండి, ఔషధము చెప్తారు, పథ్యం కూడా చెప్తారు. ఇప్పుడు కాదు, ఆయుర్వేద మందులు వాడేటప్పుడు అలా ఔషధం ఇచ్చి పథ్యం కూడా చేయాలి, మందు పని చేయాలంటే అనేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఏమక్కలని ఇష్టం వచ్చి తిను అంటున్నారు. అందుకనే దీనిలో ఏం చెప్తున్నాడు, ఔషధం పథ్యం 2 కూడా చెప్పారనమాట. ఎందుకంటే అలా ప్రవర్తిస్తేనే ఈ గుణాలన్నీ ఏది వదలాలో, ఏది మనవి చేసుకోవాలో, గ్రహించాలో తెలిసినప్పుడే మనకి పూర్తిగా బాగా సారం అర్థమవుతుందన్నమాట. అప్పుడేమవుతుంది, మోక్ష ప్రాప్తి అనేది దొరుకుతుంది అని చెప్పారు. ఏంటి అందులో ఒక 12 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మన బుద్ధిని నిర్మలంగా ఉంచుకోమన్నాడు ఫస్ట్. ఈ 3 శ్లోకాల సారం అన్నమాట. ఇది నేను పాయింట్స్ చెప్తున్నాను. బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవాలి అన్నాడు. అంటే మన బ్యాడ్ థాట్స్ అనేవి రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా అరికట్టేలాగా ఉండాలి, మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అలాగే ధైర్యంలో మనకి సాత్విక ధైర్యం అని చెప్తారు కదా, ఆ ధైర్యంతో ఇంద్రియాలని మనస్సుని స్వాధీనం చేసుకోవాలి అని. ఇంద్రియాలని మనసుని స్వాధీనం చేసుకుంటేనే బుద్ధి స్వాధీనం అవుతుంది, బుద్ధి కూడా నిర్మలమవుతుంది కదా. ఆ తర్వాత బయట ఉండే విషయాలు అంటేనే విషంతో సమానం. ఆ శబ్ద స్పర్శాది విషయాలు ఉన్నాయి కదా, వాటిని వదిలేయాలి. అంటే మనకు కనిపించేవి దేనికి కూడా ఆసక్తిని చూపకూడదు, చెయ్యాలి కానీ అదే కావాలి, అది నాకు సొంతం కావాలి, ఇది చాలా బాగుంది, ఇది ఉంటే బాగుండు అలా ఆసక్తి ఉండకుండా వదిలేయాలి. తర్వాత రాగం ద్వేషం 2 ఉండకూడదు. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం, ఈ 2 కూడా ఉండకూడదు అనమాట. అలాగే ఈ ఉండకూడదని తర్వాత ఏం చేయాలి, నిర్మలమైన బుద్ధితో విచారణ చేయాలి, పరమాత్మని గురించి విచారణ చేయాలి. అప్పుడు ఏం కావాలి, ఏకాంత స్థలంలో ఉండాలి. ఎప్పుడు జనాల్లోకి వెళ్తే వాళ్ళు చెప్పే 10 విషయాలు మనలో చేరుతాయి. కాబట్టి ఏకాంతాన్ని కోరుకోండి. కొంచెం సేపు, కనీసం రోజులో కొంతసేపు ఏకాంత స్థలాన్ని ఆశ్రయించి విచారణ చేయాలి. విచారణ చేస్తే అప్పుడే మనకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత బుద్ధి నిర్మలమవుతుంది, అంటే చిత్తశుద్ధి జరుగుతుందన్నమాట. దానికి బాగా తినేసి కూర్చుంటే అవుతుందా, అవదు కదా. అందుకే మితాహారం తినాలి. బాగా తినేసి నేను ధ్యానం చేస్తా అన్నారనుకోండి, ఏమవుతుంది, నిద్ర వస్తుంది. తర్వాత మాట్లాడే మాటని, శరీరాన్ని, మనసుని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. మాట్లాడే మాట ఫస్ట్, మాటతో ఎవరిని కూడా హింసించకూడదు అని చెప్తారు కదా. అలాగే శరీరాన్ని కూడా
శరీరం కూడా ఆహారాన్ని కానీ ఏదైనా వ్యాయామాలు కానీ చేస్తూ శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనస్సుని కూడా వేరే వేరే చోట్లకి పోకుండా, అంటే వేరే వేరే ఆలోచనలు లేకుండా మనస్సుని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. అలాగే వైరాగ్యాన్ని లెస్సగా ఆశ్రయించాలి అన్నాడు. వైరాగ్యం, వీరాగం, రాగం లేకపోవడమే వీరాగం, అదే వైరాగ్యం. ఎందుకు అంటే మనం ఇప్పటికీ తెలుసో తెలియకో మనకన్నీ ఏమీ తెలియకపోయినా ఈ స్టేజ్కి వచ్చేసాం. ఇక ముందైనా ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎంతకాలం ఉంటామో తెలియదు అంటే ఒక రోజు ఉండొచ్చు. ఇవాళ చెప్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం ఈరోజు నేను చెప్తున్నాను, రేపు చెప్పలేదనుకోండి, ఎందుకు చెప్పట్లేదు టీచర్ అంటే ఎక్స్పైర్ అయిపోయిందమ్మా అన్నారు. అంతే, అయిపోయింది జీవితం కదా. సో దీంతో ఇంత వైరాగ్యంతో ఉండాలి ఎప్పుడు కూడా. వైరాగ్యం అంటే మనం తప్పదు, మన చేతిలో ఏమి ఉండవు. అహంకారాన్ని అలాగే వదిలిపెట్టాలి. అలాగే చెడ్డ పనులకి ఉపయోగించడానికి బలాన్ని చూపించకూడదు. నాకు బలం ఉంది కదా, బలహీనుడిని హింసించడం కానీ అది కూడా చేయొద్దు. దర్పాన్ని, కామాన్ని, క్రోధాన్ని, కోరికలు పెరిగిన కొద్దీ క్రోధం కూడా పెరుగుతుంది. అది దక్కితే, ఏదైనా ఒక కోరిక దక్కితే మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. దక్కకపోతే అది దొరకలేదు, దానికి ఎవరో కారణం అనే క్రోధం కూడా పెరిగిపోతుంది. అలాగే పరిగ్రహం, ఎవరి దగ్గర ఏమీ ఆశించద్దు. నాకు విడిది పెట్టలేదు, వీళ్ళింటికి భోజనానికి పిలవలేదు, లేకపోతే అలాంటివన్నీ అసలు పరిగ్రహం అంటే ఆశించద్దు. అలాగే మమకారాన్ని కూడా తగ్గించుకోవాలి. మమకారం అంటే వ్యామోహం. ఇంకా ఎంత వచ్చినా మాకు మనవడు, మాకు ముని మనవాళ్ళు, వాళ్ళు లేకపోతే ఎట్లా, వాడిని పెంచడానికి వాడిని చూసుకోవాలి, వాడు పెద్దడయ్యేదాకా నేను వాడిని పెంచాలి, ఇలాంటివి వద్దు. మమకారాన్ని తగ్గించుకోమన్నాడు. శాంత చిత్తడై ఉండండి. ఎక్కువ మమకారం పెరిగిన కొద్దిగా ఏమవుతుందమ్మా, ప్రశాంతత ఉండదు కదా. శాంతంగా ఉండండి నేర్చుకోవాలి. అందుకని ఇవన్నీ పైన ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సుగుణాలన్నీ ఎవరికి ఉంటాయో, ఎవరైనా సరే, ఏ వర్ణంలో ఉన్నా సరే, అతడే అంటే ఆ మోక్షాన్ని పొందగలడు. నైష్కర్మ్య స్థితి అంటారు. ఆ స్థితిలో సిద్ధిని పొందగలడు అని చెప్పి అలా ఉన్నాడు. మనకు తెలుసా? ఎవరైనా అలా ఉన్నారా? ఉంటే మనం ఎలా కనిపెడతాం అందరిలో? వాడు అలా ఉన్నాడు అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఉన్నారు అసలు అలాంటి వాళ్ళు అని చెప్పడానికి ఆ మహనీయులు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో 54వ శ్లోకంలో చెప్తారు. 54 శ్లోకం చూడండి. మనకు కూడా అనిపిస్తుంది కదా, ఇన్ని చెప్తుంటే నిజంగా ఇవన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారా అసలు ఎవరైనా ఈ లోకల్లో? మనం ఎలా గుర్తుపట్టగలం వాళ్ళని అని అంటే దానికి చెప్తున్నారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. చదువుతారా అక్కర్లేదా? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత అంటే బ్రహ్మలోని అంటే ఐక్యమైపోయాడంటే చనిపోయి ఐక్యం అవడం కాదు. వాడు ఇవన్నీ వదిలేసిన వాడు బ్రహ్మలో ఐక్యమైనట్టే. అలా అంటే తనే జీవన్ముక్తుడు అంటారు, తనే గుణాతీతుడు అంటారు. ఇలా ఈ ఉన్నవాడు తను బ్రహ్మ రూపం లేక బ్రహ్మ ఐక్యం అంటారు. అలాగే జీవన్ముక్తుడు అంటారు. ఎలా ఉంటాడు? ప్రసన్నాత్మ, నిర్మలమైన ప్రశాంతమైన మనసు ఉంటుంది. నా శోచతి, దేని గురించి దుఃఖించడు, దుఃఖం అనేది ఉండదు. నా కాంక్షతి, దేనిని కోరుకోడు. సర్వేషు భూతేషు అంటే అన్ని ప్రాణుల్లో,
ఏ ప్రాణి అయినా సరే సమహ అంటే సమబుద్ధి కలవాడండి. అంటే అందులో ఉండే ఆత్మనే చూస్తాడు తప్ప శరీరాన్ని చూడడు. తనలో ఉండే ఆత్మ ఆ ప్రాణిలో ఉండే ఆత్మ కూడా ఒకటే కనుక వాళ్ళని ఎలా ఉంటాడు, తనలాగానే చూసుకుంటాడు. పరాం ఉత్కృష్టమైన మద్భక్తి, అది ఆ భక్తి భావాన్ని పొందుతున్నాడు అని చెప్పాడు. అంటే బ్రహ్మరూపాన్ని పొందిన జీవన్ముక్తుడు నిర్మలమైన మనస్సుతో ఉంటాడు. దేని గురించి దుఃఖించుడు, దేనిని కోరడు, అన్ని ప్రాణుల్లో సమభావాన్ని కలిగి ఉంటాడు. అంటే వాడిలో తన్ని చూసుకుంటాడు. అలాంటి వాడే అలాంటి ఉత్తమ భక్తితోనే నన్ను పొందుతున్నాడు అని భగవంతుడు చెప్పాడనమాట. ఇప్పుడు అర్థమైంది. అంటే నిర్మల చిత్తం ఉంటేనే భగవంతుడిని చూడగలడు అని, అంతేగాని మలిన చిత్తుడు కాదు. కాబట్టి ప్రసన్నాత్మ అని చెప్పారనమాట. చక్కగా అందుకని నిర్మలంగా ఉండి నిర్మల చిత్తంతో ఉండి దేని గురించి దుఃఖించకుండా అందరిలో సమబుద్ధిని చూపిస్తే కనుక, అంటే భూతదయ గలవాడైతే అది నా శోచతి నా కాంక్షతి, ఈ ఏమీ లేదు. అందరూ ఒకటే అనుకున్నప్పుడు ఏమీ దుఃఖించడు, దుఃఖము ఉండదు, ఏమీ కోరుకోడు. ఎందుకంటే తనకు కావాల్సిందేదో తనలోనే ఉంది, బయట ఎక్కడా లేదు, తనలోనే ఉంది కదా ఆత్మ అనేది. అందుకని సర్వేషు భూతేషు అన్నాడు. మరి సమస్త ప్రాణికోటల్లో సమభావం కలిగి ఉండేవాడే అదే పూర్ణ జ్ఞానం. మద్భక్తిని లభతే పరామని కూడా అదే ఆ బ్రహ్మ జ్ఞాని అని కూడా ఆయనే అంటారు. ఇది అంటే భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడికి వెళ్ళింది, జ్ఞానానికి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే జ్ఞానానికి భక్తికి, భక్తి పరాకాష్ఠకి జ్ఞానానికి తేడా ఏమీ లేదు. అందుకని భక్తి 2 రకాలని చెప్తారు కదా, సామాన్య భక్తి, పరాభక్తి అని. ఇది పరాభక్తి అనేది ఏంటంటే జ్ఞాననిష్ఠతోనే సమానమైపోయింది. అంటే ఈ పరాకాష్ఠకి చెందిన భక్తి కూడా అంటే ఇది జ్ఞానయోగం అయిపోయింది అనమాట. అందుకని నిర్మల శాంత మనసుతో ఉంటాడు. దేని గురించి దుఃఖపడ్డు, దేని కోరడు, అన్నిట్లోనూ సమభావాన్ని కలిగి ఉండి తను తానే చూసుకున్నట్టుగా చూస్తూ ఉంటాడు అనమాట. అలాంటి బ్రహ్మజ్ఞాని ఏం పొందుతాడు అంటే దైవభక్తిని, పరాభక్తిని పొందుతాడు అన్నారు. అంటే భక్తిచే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానంతో మోక్షం కూడా లభిస్తుంది అని 55లో చెప్పాడు. నీకు భక్తి ఉంటే అదే జ్ఞానం, ఆ జ్ఞానంతోనే మోక్షం అని చెప్తూ మళ్ళీ 55లో కూడా చెప్తాడు. చూడండి, మనం భక్తి మార్గాల్లో చాలా ఉన్నాయి అనుకుంటాం, కానీ భక్తి మార్గాల్లో భక్తి ఉంటేనే ఇవన్నీ ఫలిస్తాయి. పూజ అయినా, వ్రతమైనా, లేదా తీర్థయాత్ర అయినా, ఇంక నువ్వు భక్తికి సంబంధించిన ఈ యజ్ఞాలైనా, యాగాలైనా ఏది చేసినా కూడా దానిలో భక్తి కలిస్తే తప్ప ఏది ప్రయోజనం లేదు. లేకపోతే ఎన్ని చేసినా, ఈవెన్ పారాయణాలైనా సరే, దాని అర్థం మననం చేసుకుంటూ భక్తితో చేస్తే తప్ప అది జ్ఞాన మార్గానికి తీసుకెళ్ళదు. లేదా అది కర్మ మార్గంలోనే ఉండిపోయినట్టే, కర్మయోగం కూడా అవ్వదు. 55 భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్త్యం మామభిజానాతి యావన్యచ్చాస్మి తద్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా అంటే భక్తి చేతే, మాం నన్ను, యథార్థంగా, తత్వతః అంటే నా యథార్థంగా నేను ఎలాంటి వాడినా, ఎట్లాంటి వాడినా, ఎంతటి వాడినా అభిజానాతి తెలుసుకుంటున్నాడు. అప్పుడు
భక్తితో మాత్రమే. ఇప్పుడు భక్తితో పారాయణం చేస్తేనే విశ్వ సందర్శన యోగంలో ఏమవుతుంది, విశ్వరూప సందర్శన యోగం. అది మనకి కళ్ళకి కట్టినట్టుగా భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎలాంటి వాడు, ఎట్టివా అని ఎంతవాడు అని తెలుసుకోవాలంటే అందుకనే కొన్ని అధ్యాయాలు చాలా భక్తిని పెంచే అధ్యాయాలు అనమాట. సో అందుకనే అభిజానాతి అప్పుడే తెలుసుకుంటాడు. దాన్ని బట్టి నన్ను అంటే భగవంతుడిని తత్వత వాస్తవంగా తెలుసుకొని తదనంతరం విశతే నాలోనే ప్రవేశిస్తున్నాడు. అలాంటి వాడు తెలుసుకున్నవాడు నాలోనే ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఏం చేశాడు, ఈ స్వరూప సందర్శన యోగంలో భగవంతుడిలోంచే వస్తున్నారు, భగవంతుడిలోంచే బయటకు వస్తున్నారు, అందరూ భగవంతుడి నోటి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చూశాడు అంటే అవన్నీ మనకు గుర్తు రావాలంటే ఏం చేయాలి? ఆ శ్లోకాలు ఊరికే పారాయణం చేస్తే అయిపోతుందా? దానిలో అర్థాన్ని గమనిస్తూ ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకుంటూ నువ్వు చదివినప్పుడు అది పరాభక్తి. ఆ భక్తి జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ భక్తితో నన్ను వాస్తవంగా నేను ఎలాంటి వాడిని, ఎంతటి వాడిని అనే విషయం తెలుసుకుంటారు. తర్వాత అది ఆ జ్ఞానంతో తనలోనే కలిసిపోతారు అని చెప్పాడనమాట. క్రింద శ్లోకంలో ఏం చెప్పాడు అంటే జ్ఞానంతో భక్తి కలుగుతుంది అని చెప్పాడు. అంటే భగవంతుడు అంటే ఏంటో జ్ఞానం ముందు అది తీసి చూడండి. జ్ఞానం అనుకోండి, జ్ఞానం అంటే ఏంటి, ఆయన ఎలాంటి వాడు, అసలు ఎంతటి వాడు అని తెలుసుకునే జ్ఞానం ముందు తెలుసుకొని తర్వాత పారాయణం చేసామనుకో, చేస్తే ఏమవుతుంది, అదంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే జ్ఞానంతో భక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆ భక్తితో జ్ఞానం కూడా ఇలా ఒకదానికొకటి పరస్పరం కూడా ఒకదాని మీద ఒకటే ఆధారపడుతూ ఉన్నాయి అన్నమాట. అంటే భక్తి అనే పుష్పమే జ్ఞానరూపమైన ఫలంగా మారిపోతుంది. అర్థమైందా? సో కానీ దానికి ఏంటి, అభిజానాతి అన్నాడు. అంటే బాగా తెలుసుకోవాలి, భగవంతుడి గురించి బాగా తెలుసుకోవాలి, అర్థం కొంచెం కాదు అని. తత్వత భగవంతుడి గురించి నాకు తెలుసు అనుకుంటాం, కానీ యథార్థంగా తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మనం ఏంటి కోరికలతో వెళ్తాం, ఇది చేస్తే, ఈ పూజ చేస్తే ఇది జరుగుతుంది అని, లేదా ఆ వ్రతం చేస్తే నాకు ఈ ఫలితం వస్తుందని, లేదా ఇది పారాయణం చేస్తే ఇంత పుణ్యం వస్తుందట అని ఒక ప్రయోజనం ఆశించే వెళ్తాం. మనం చేసే పనులన్నీ కూడా అట్లాగే ఉంటాయి. కానీ అది ఆశించకుండా చేసినప్పుడే అది ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే యథార్థంగా తెలుసుకోవాలి, కానీ ఏదో భగవంతుడు అంటే నాకు కోరికలు తీర్చేవాడు అని కాదు అని యథార్థ భక్తి ఏంటో తెలుసుకోండి అన్నాడు. విశతే తదనంతరం. అందుకని యథార్థంగా తెలుసుకున్న తర్వాత ఇంకేమంది, నాకు ఆయనకి తేడా లేదు, నేను ఆయనకి సంబంధించిన వాడిని అని తెలిసి లయించిపోతాడు. అప్పుడు ఏమవుతుంది, ఒక సముద్రంలో ఉప్పు గల్లేస్తే ఎలా కరిగిపోతుందో ఆ బ్రహ్మలో కరిగిపోయి బ్రహ్మగానే భగవంతుడిగానే మారిపోతాడు ఆయన కూడా. దీన్ని బట్టి ఎలాంటి వాడో తెలిస్తే తప్ప ఇది జరగదు. అందుకని ఇది యథార్థ జ్ఞానం అంటే భగవద్ జ్ఞానం అంటే భక్తి వల్లనే లభిస్తుంది. భక్తి వల్ల జ్ఞానం లభిస్తుంది, జ్ఞానంతో భక్తి కూడా వస్తుంది. ఇలా చెప్పి ఇలా ఆశ్రయించే వాళ్ళకి అంటే భగవంతుడిని తెలుసుకునే వాళ్ళకి భగవంతుడి అనుగ్రహంతో శాశ్వతమైన మోక్షపదం లభిస్తుంది అని 56వ శ్లోకంలో చెప్తాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. చదువుతున్నాను. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం.
సర్వకర్మాణి అన్ని పనులు చేస్తాడు. మీరు చూడడానికి ఏమీ స్పెషల్గా కనపడ్డు, అన్ని పనులు చేస్తాడు. అది కూడా ఎలా చేస్తాడు? భక్తితో. ఇవన్నీ కూడా భగవంతుడి ఆరాధనగా చేస్తాడు. ఎప్పుడు చేస్తున్నా కూడా కేవలం నన్ను ఆశ్రయించుకుని నన్ను మనసులో పెట్టుకుని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఒక చంటి పిల్లాడు అన్నాడు అమ్మంది. చంటి పిల్లాడు ఉయ్యాల్లో వేసి పని చేసుకుంటూ ఉంటుంది. అయితే పని చేసుకున్నంతసేపు కూడా వాడు లేస్తాడేమో, వాడికి కావాల్సినవి తయారు చేయాలి, లేకపోతే వాడు పడిపోతాడేమో, లేచాడేమో, వాడి మీదే ధ్యాస పెట్టుకుంటూ ఉంటుంది. వాడికి కావాల్సినవి తయారు చేయాలి ఇవన్నీ. అలాగే ఈ స్వకర్మ అన్ని పనులు చేస్తాడు, కానీ ధ్యాస మాత్రం అది ఈ కర్మలన్నీ కూడా వాడి కొరకే అని, పిల్లవాడి కొరకే ఎలా చేస్తుందో అమ్మ, అలా ఇక్కడ కూడా భగవంతుడి ఆరాధనగా అవుతాయి అన్నమాట ఆ కర్మలన్నీ. కేవలం అప్పుడు నా అనుగ్రహం వలన, మత్ప్రసాదాత్, నా అనుగ్రహం వలన శాశ్వతంగా నన్నే పొందుతున్నాడు అని. శాశ్వతం పదం ఆప్నోతి. కేవలం నన్నే దృష్టిలో పెట్టుకుని నన్నే ధ్యానిస్తూ నన్నే స్మరిస్తూ చేస్తున్నాడు కనుక నా అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ జన్మకర్మలు ఏమీ కూడా లేకుండా మోక్ష పదవిని ఇస్తాను అని చెప్పాడనమాట. దాని అర్థం ఏంటి? అది కూడా అన్ని పనులు అంటే దోషాలతోనూ పాపకర్మలు కాదు. అవి ఎలాంటివి అని మొదటే నిషిద్ధ కర్మలు చెప్పాడు కదా. అందుకని ఏ కర్మలు చేస్తున్నా కూడా స్మరిస్తూనే ఉండాలి. ఆ కర్మ ఫలితాలని భగవంతుడికి అర్పిస్తూ ఉండాలి. అప్పుడే భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోగలడు అనమాట. దాంతో భగవంతుడి అనుగ్రహానికి కూడా అర్హత అంటూ లభిస్తుంది. ఒక కార్యం అని చెప్పలేదు. అందుకని సమస్త కర్మాణ్య అది ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఒక కర్మ కాదు, ఎప్పుడు చేయాలన్నమాట. అందుకని ఒకప్పుడు కాదు, నిరంతరం చేస్తేనే బద్ధుడు కాకుండా ఉంటాడు అని చేస్తాడు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం డాన్సెస్ చూస్తూ ఉంటాం కదా, పైన ఒక దీపం పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటారు. కింద ఒక పెళ్ళం మీద నిలబడి చూసారా మీరు, నోటితో పాడుతూ ఉంటారు, చేతులతో కాళ్ళతో నాట్యం చేస్తూ ఉంటారు. కానీ మనసు మాత్రం ఆమెకి ఎక్కడుంటుంది? తల మీద ఉన్న దీపం పడిపోకూడదు. అలా పడకుండా నాట్యం చేయాలని చూస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడేంటి, ఆలోచన చెదరకుండా, అంటే తన ధ్యానం అనేది భగవంతుడి మించి పక్కకి పోకుండా ఎవరి మనస్సు అయితే భగవంతుడి మీద ఏ పని చేస్తున్నా ఉంటుందో అప్పుడు భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు అని చెప్పారు. దీన్ని బట్టి ఏం చేస్తుంది, ఏమర్థమవుతుంది? దైవ స్మృతితో పనులు చేయాలి. ఆ తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇప్పుడే అని ఇప్పుడు భగవంతుడికి చేయకుండా మనం కోరికలతో చేసిన, ఈశ్వరార్పణం చేయకుండా చేసినా కూడా మోక్షాన్ని పొందడు, బద్ధుడే అవుతాడు అని. మత్ప్రసాదాత్ అన్నాడు. ఇందులో భగవంతుడికి పక్షపాతం ఏమీ లేదు. ఎవరైతే తన్ని ఆశ్రయిస్తారో అతనికే ముక్తి బదిలిస్తాడనమాట. అందుకని భగవంతుడికి ఇష్టమైన కర్మలని, భగవంతుడికి ప్రీతికరంగా కర్మలు చేయాలి అని చెప్పాడు. అయితే ఈ మోక్షం ఇస్తాడు అంటే మోక్షం ఎలాంటిది, మోక్ష పదవి అంటే ఎలాంటిది అంటే, ఇది మనకి కనిపించేవన్నీ కూడా ఏది శాశ్వతం కాదు. ఇవాళ చూసింది రేపు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు ఇంతమంది కదా. ఏ పదార్థం కూడా శాశ్వతమైంది కాదు. ఎవరైతే శాశ్వతమో వాళ్ళని మనం ఆశ్రయించాలన్నమాట. అది చెప్తున్నాడు. అందుకే అన్ని పనులు చేస్తున్నా కూడా భగవత్ స్మరణతో చేయాలి. భగవంతుడికి ఇష్టమైన కార్యాలు చేయాలంటే పుణ్యకర్మలు చేయాలి అని ఈ శ్లోకంలో చెప్పాడు. తర్వాత
ఇంకోటి సరే, అన్ని కర్మలని నేను అన్ని పనులు కూడా భగవదర్పణ చేస్తాను, అయినా సరే మనసు కూడా నీకు భగవదర్పణ చేయాలని, పరమాత్మ మీదే ఉండాలి అని చెప్పి 57 శ్లోకంలో చెప్తారు. 57 చూడండి. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చెప్పండి. శ్రీమన్నారాయణ. చేతతో సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సర్వకర్మాణి, కర్మ ఫలితాలనన్నీ అర్పించమన్నాడు కదా, ఫలితాలను కోరుకోవద్దు, ఆ ఫలితాలన్నీ నాకు వదిలేయమన్నాడు కదా. చేతస అంటే శరీరంతో అన్ని పనులు చేస్తున్నా కూడా మనస్సుతో కూడా ఆ కర్మలన్నిటినీ భగవంతుడికి అర్పించాలన్నమాట అని. అంటే ఇక్కడ ఏం బోధిస్తున్నాడు? కర్మఫల సన్యాసం చెప్తున్నాడు. కర్మ సన్యాసం కాదు, కర్మఫల సన్యాసం. కర్మ సన్యాసం అంటే అసలు పనులే చేయకుండా కూర్చోవడం కదా, అది కాదు. కర్మఫల సన్యాసం అన్నాడు. కర్మలు నువ్వు చేసిన పనికి ఫలితాలను ఆశించకుండా చెయ్యాలి. శరీరంతో కర్మలు చేస్తున్నా కూడా ఈ మనస్సుతో కూడా ఆ ఫలితాలను భగవంతుడికి ఇచ్చినప్పుడే అది మోక్షానికి హేతువు అవుతుందని. చేతస అంటే మనస్సుతో, చిత్తముతో అర్పించాలి, మనస్పూర్వకంగా అర్పించాలి అని. అప్పుడు ఏమి అవుతుంది అంటే బుద్ధి యోగం. ఏమిస్తాడు దాని ఫలితంగా భగవంతుడు అంటే బుద్ధి యోగాన్ని ఇస్తానని 10వ అధ్యాయంలో కూడా చెప్పాడు మనకి. దదామి బుద్ధి యోగం తమ అంటే చిత్తం ఏకాగ్రత ఇస్తాడు. అలాగే భగవంతుడిని విచారణ శక్తి కూడా ఆయన కృపంటేనే జరుగుతుంది. విచారణ శక్తి అంటే మనం చేయగలం ఆ ధ్యానం కూర్చుని 1 మినిట్స్ చేస్తే ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళ పిలవడం, ఫోన్ కాల్ వస్తే టక్ మనం లేచిపోతాం. కానీ ఆ భగవంతుడి కృప ఉంటేనే అవన్నీ జరుగుతాయని. సతతం అంటే ఎల్లప్పుడు, అంటే ఏ కాలమందైనా సరే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. ఇది చివరి కదా, అందుకనే ఇంత నొక్కి చెప్తున్నాడు అనమాట. మత్పరః అంటే ఎందుకు ఇలా చెప్తున్నాడు ఇన్నిసార్లు అంటే మాయ అనేది, ప్రకృతి అనేది ఎప్పుడు కాచుకుని ఉంటుందని. ఎంతటి వాళ్ళైనా చూడండి, ఎంత తపస్సు చేసినా కూడా ఒక చిన్న కారణంతో మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది వాళ్ళకి. మాయ ఎప్పుడు కూడా జీవుడిని పడగొట్టడానికి కాచుకొని ఉంటుందండి. అది మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే అది అజ్ఞానంలో పడేస్తుందండి. మళ్ళీ విషయ సుఖాల్లో చూస్తాం కదా విశ్వామిత్రుడు. అలాగే ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఊర్వశి వచ్చిందని ఒకసారి పోతుంది. ఇలా ఎన్నిసార్లు చేస్తాడు. సో 4 సార్లు 4 దిక్కులకి వెళ్ళి చేస్తాడు. కానీ ఇలా అజ్ఞానంలో పడేస్తుంది మాయ అనేది అనమాట. కాబట్టి మనస్సుతో సహా అన్ని పనులు భగవంతుడికి అర్పించేయాలి. మన గమ్యం ఆయనే అనుకోవాలి. అలాగే బుద్ధి యోగాన్ని చక్కగా గుర్తు తెచ్చుకోవాలి. అంటే బుద్ధి యోగంలో దదామి బుద్ధి యోగం అన్నారు కదా, ఆ బుద్ధి యోగం భగవంతుడే ఇస్తాడని నమ్మకం పెట్టుకోవాలి. నిరంతరం భగవంతుడి యందే మనస్సు నిలుపుకోవాలి అని. ఇక్కడ మరి భగవంతుడు కర్మ సన్యాసాన్ని బోధించాడా లేకపోతే కర్మఫల సన్యాసాన్ని బోధించాడా చెప్పండి. కర్మఫల సన్యాసం కదా. యా గుడ్. కర్మఫల సన్యాసాన్ని బోధించాడంటే కర్మ సన్యాసాన్ని కాదు. ఇలా ఎందుకు అసలు భగవంతుడిని గమ్యం అనుకోవాలి అంటే ఆయనే శాశ్వతుడు కనుక. ఈ ప్రకారంగా భగవంతుడిలోని మనసు పెట్టి చిత్తాన్ని పెట్టిన వాళ్ళకి భగవదనుగ్రహం వల్ల అసలు నువ్వు జరావ్యాధుల గురించి కానీ, జనన మరణాలను గురించి కానీ, సుఖ దుఃఖాలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి.
అని చెప్పి 58వ శ్లోకంలో చెప్తారు. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. చెప్పండి త్వరగా. జై శ్రీమన్నారాయణ గురు. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్త అంటే నీ మనస్సుని నా యందే చేర్చు అన్నాడు. మత్ ప్రసాదాత్ నా అనుగ్రహం అప్పుడు ఉంటుంది. దుఃఖాన్ని అంటే సర్వదుర్గాణి అంటే ఏంటంటే అసలు నువ్వు దాటడానికి కష్టాలు ప్రతిబంధకాలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో తరిష్యసి దాటిపోతావు. అలా కాకుండా నువ్వు అహంకారం వల్ల కానీ నా శ్రోష్యసి చేత్ నేను చెప్పింది నువ్వు నమ్మకపోయినా సరే వినసేసి అంటే చెడిపోతావు, మళ్ళీ మాయలోనే ఉంటావు అని. లోకల్లో ప్రతి వాళ్ళు కూడా ఏంటి మనకెప్పుడు దుఃఖాలు రాకూడదని అనుకుంటాం కదా, సుఖాలే కలగాలి అని కోరుకుంటాం. అందుకని ఏ సాధన చేయాలో దానిని మాత్రం మనం చేయం. సుఖం కావాలి, దుఃఖాలు ఉండకూడదు, కానీ ఏం చేయమన్నాడు భగవంతుడు అది మనం చెయ్యం. ఆ సాధన ఏంటో భగవంతుడే ఇప్పుడు చెప్పాడనమాట. అందుకనే మన మనసుని కనిపించే దృశ్యాల మీద కాకుండా పోనివ్వకుండా భగవంతుడి మీద కేంద్రీకరించండి. అలాంటి వారికి భగవద్ అనుగ్రహం వలన ఏమవుతుంది అంటే సమస్త దుఃఖాలు ఆటంకాలు ఏమీ కూడా ఉండవు. సర్వ అని చెప్పడం అంటే ఏంటి, కొన్ని కాదు, పూర్తిగా కొన్ని ఆపదలు నశించడం కాదు, పూర్తిగా అన్ని ఆపదలు దుఃఖాలు తొలగిపోతాయి అని భరోసా ఇచ్చాడు అన్నమాట భగవంతుడు. అదే కదా మనం కోరుకునేది. అందుకని ఇది ప్రతిఫలంగా ఏం చెప్పాడు, ఈ యొక్క సమస్త సంసారంలో ఉండే దుఃఖాలన్నీ కూడా ఆటంకాలని తీసివేస్తాను, పారద్రోలుతాను అని చెప్పాడంట. దుర్గాణి అంటే దుర్గం అంటే కోట కదా, ప్రతిబంధాలన్నమాట. అంటే ఆపదలు అడ్డంకులు అంటే ఎందుకు అంటే ఎప్పుడూ కూడా ఈ మన చుట్టూరా అడ్డుగోడల్ని దుఃఖాలని ఆటంకాలని విఘ్నాలని ఏర్పాటు చేసి ఉంచుతుందంట. అలా కట్టేస్తుంది, దుఃఖాలతో కట్టేస్తుంది అనమాట. అందుకని ఇలాంటి దుర్గాలని పడగొట్టాలి అంటే మామూలుగా మనం చేయలేం. ఏ ఉపాయాలు మన లౌకిక ఉపాయాలు ఏం పనికిరావు. మాయని ఛేదించాలంటే, మాయని దూరం చేయాలి అంటే మాయని అదుపులో పెట్టుకున్న ఆయనే ఉండాలి. మాయాధీసుడు అంటారు ఆయన్ని. అంటే చూడండి, ఒకళ్ళ దగ్గర మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడ వెంటనే గేటు మీద చేయంగానే పెద్ద కుక్క వచ్చేసి మీద పడిపోతుంది. గేటు తీయంగానే ఆ కుక్కని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేయగలరు? ఇంటి ఓనర్ అయితే చేస్తారు. యజమానే చేయాలి, ఓనరే చేయాలి కదా. అప్పుడు అలాగే ఇక్కడ ప్రకృతి అనే కుక్క కూడా ఎప్పుడు మన మీద పడాలి, మనకి దుఃఖాలు ఇవ్వాలి, లేకపోతే మనకి ఆపదలు కలగాలి, ఇవన్నీ మనకి ఇస్తూ ఉంటుంది. అది దాన్ని దాటాలంటే దాన్ని అదుపులో పెట్టుకున్న భగవంతుణ్ణి ప్రార్థించాలన్నమాట. అందుకని ఆ యజమాని పిలిస్తే కుక్క ఆగిపోతుంది. టామీ అని గట్టిగా అన్నాడు అనుకోండి, ఏదో పేరు పెట్టి, వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, మాయాధీశుడైన ఆయన్ని ప్రార్థిస్తే అన్ని దుఃఖాల్ని దాటివేయగలవు. అదే ఏకైక మార్గం అని చెప్పాడనమాట. మత్ప్రసాదాత్ నా అనుగ్రహంతోనే దాటుతావు. నాకు అందరూ సమానులే, ఏ వర్ణంలో ఉన్నా, ఏ కులంలో, ఏ జాతిలో ఉన్నప్పటికీ కూడా ఎవరు భక్తిపూర్వకంగా ధ్యానిస్తారో వాళ్ళ యందు నా అనుగ్రహం ఉంటుందంట.
అంటే గాలి అంతా ఉంటుంది, గాలికి అందరూ సమానమే. కానీ ఎక్కువ గాలి కావాలంటే ఏం చేయాలి? మనం ఫ్యాన్ ఆన్ చేసుకుంటాం కదా. అలాగే వాళ్ళకి అప్పుడే మనకి ఎక్కువ గాలి లభిస్తుంది. అలాగే చెట్టు కిందకి ఎవరు వెళ్తారో వాళ్ళకి నీడ వస్తుంది. బయట తిరిగే వాళ్ళు ఎండుంది అనుకుంటే చెట్టు కిందకి వెళ్తేనే నీడ వస్తుంది. అలాగే భగవంతుడిని ఆశ్రయిస్తేనే పోతాయి బాధలన్నీ అన్నమాట. అందుకనే సుఖం కావాలి అనుకుంటే దాని తప్ప వేరే మార్గమే లేదు అని చెప్పారు. ఒకవేళ అహంకారంతో ధనమదంతో మదాలు ఉంటాయి కదా, అందంగా ఉన్నాననే మదం, ధనం ఉందనే మదం, ఐశ్వర్యం ఉందనే మదం, ఇంకా చదువు ఉందనే మదం, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ మదాలు కానీ అధికారం ఉందనే మదం, అది ఈ మదాలతో భగవంతుడి మీద విశ్వాసం లేకపోతే చెప్పింది ఎవరు విశ్వసించకపోతే వాళ్ళు చెడిపోతారు. ఇలాగే సంసారంలో పడి నానా బాధలు పడతారు అని చెప్పి, కాబట్టి శ్రద్ధతో ఇక్కడ ఏం చెప్పాడు భగవంతుడు, అది చేయడమే మన కర్తవ్యం. అంతకన్నా వేరే దారి అంటూ లేదన్నమాట. ఒకవేళ అహంకారంతో నేను చెప్పింది వినకుండా నేను యుద్ధం చెయ్యను అని నీవు చెప్పినా సరే, అర్జునుడితో చెప్తున్నాడు, ఒకవేళ నీకంటే అహంకారంతో నేను చెప్పింది చెయ్యను అన్నావు అనుకోండి, అయినా ఈ ప్రకృతి నీ స్వభావం వల్ల నీ గుణాల వల్ల నీతో యుద్ధం చేయించే తీరుతుంది అని 59లో చెప్తున్నాడు. అంటే ఏంటి? చేయించే తీరుతుందంటే నీ స్వభావాన్ని బట్టి నువ్వు తప్పకుండా చేస్తావు, ఇప్పుడు నా మాట వినకపోయినా అని చెప్పాడు. 59 చూడండి. యద్యహంకారమాశ్రిత్య నయోత్సయితి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఇందులో ఏమంటున్నాడు? నా మంచెడ్డలు నాకు తెలుసులే, ఎవరు ఏం చెప్పక్కర్లేదంటారు కదా చాలామంది. నాకు తెలుసు అన్నీ, నాకు మంచి ఏదో చెడేదో నాకు తెలుసు అని అభిమానంతో ఇక్కడ చెప్పింది వినకపోతే, యుద్ధం చేయకపోయినా సరే నీ రాజస క్షత్రియ స్వభావం అని ఉంది కదా, నీతో తప్పకుండా యుద్ధం చేయించే తీరుతుంది. నువ్వు ఒకవేళ నా మాట విన్నారనుకో, భగవంతుడి మాట విన్నావు అనుకో, అర్జునుడితో చెప్తున్నాడు, నేను చెప్పినట్లు చేస్తే కనుక నీ భారం అంతా నేను చూసుకుంటాను, నీ సంగతి అంతా. నీకు తోచినట్లు చేస్తే నేను అసలు ఊరికే ఊరుకుంటాను కనుక నువ్వు ప్రకృతికి వెళ్ళిపోతావు, ప్రకృతి వశమైపోతావు. అది అప్పుడేం చేస్తుంది? నేను ఏది చేయకూడదో అది నీ చేత చేయిస్తుంది. అప్పుడు లేదు, నా మాట వింటే నేను నీ విషయాన్ని నేను చూసుకుంటాను అని చెప్పాడనమాట. 59 చదవండి. హరే కృష్ణ మేడం. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్ష్యతి. అహంకారం అంటే అహంకారం ఆశ్రిత్య, అహంకారంతో నా యోత్సే ఇది యుద్ధం చేయనని మన్యసే చేత్ వాళ్ళు అనుకుంటావేమో. ఏష తే వ్యవసాయ, నీ ప్రయత్నం మిథ్య, వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఈ ప్రకృతి ఏం చేస్తుంది? నీ క్షత్రియ స్వభావం ఉంది కదా, అది నియోక్షతి. నీ క్షత్రియ స్వభావంతో నీ గుణాలతో ప్రకృతి యుద్ధం చేయిస్తుంది నీ చేత. అంటే నువ్వు నా మాట వినకపోయినా ప్రకృతికి లోబడి చేస్తావు అని చెప్పాడనమాట. అంటే మనిషి తనకు పని చేయకూడదు అనుకున్నా సరే తన స్వాభావిక కర్మ ప్రభావం వల్ల దాన్ని చేసే తీరుతాడు. అంతే కదండి, మనం చేయకూడదు అనుకుంటాం ఏదైనా సరే. లేదా తినకూడదు అని చెప్పారనుకో, తినకూడదు అనుకుని ఏం చేస్తాం? సరే ఈ ఒక్కసారి తిని మానేద్దాంలే, ఈ ఒక్కసారి తిందాం, తర్వాత తినొద్దులే అనుకోండి. అట్లా నువ్వు తినకూడదు అని తెలిసినా తినద్దు అనుకున్నా ఆ టైంకి ప్రకృతి నీ చేత నిన్ను లోబడి, అంటే నీ చేత ఆ పని చేయిస్తుంది.
నీ గుణాలను బట్టి స్వభావాన్ని బట్టి అన్నాడు అనమాట. అందుకనే 60 చూడండి మళ్ళీ. అండ్ ఇక్కడ ఏమని చెప్పాడు, నీ మంచి చెడ్డలు అయితే నాకు తెలుసు, నా మంచి చెడ్డలు నాకు తెలుసు అనే పొగరితో నా ఆజ్ఞని నువ్వు పాటించకుండా యుద్ధం చేయకుండా ఉన్నావా అంటే ఏమవుతుంది? ఒకవేళ నా మాట వింటే నేను చూసుకుంటాను నీ భారం అంతా, కానీ వినకపోతే నీ స్వభావం, నీ క్షత్రియ స్వభావం అనేది రాజసగుణం కదా అది. రాజసగుణంలో ఉన్న నీ క్షత్రియ స్వభావం నీతో తప్పకుండా యుద్ధం చేయించే తీరుతుంది అని నీకు తోచినట్లు చేస్తే నేను అసలు పట్టించుకోను, నువ్వు ప్రకృతికి వశమైపోతావు, అది నిన్ను కూడని పనులకి చేయించుకుంటుంది అని చెప్పాడు. ఇక 60 చూడండి. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేర్చసి యన్మోహ తరిష్యస్య వసోపి తత్. చదవండి 60. स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत्. నీ స్వభావం అంటే పూర్వజన్మ సంస్కారాల వల్లే కదా వీళ్ళకి గుణాలైనా స్వభావమైనా ఏర్పడేది. నీ యొక్క కర్మే నిన్ను బంధించేస్తుంది అనమాట. ఏమి చేయడానికి నువ్వు ఏమి చేయమన్నాను అది చేయడానికి నీ అజ్ఞానం వల్ల వద్దు అనుకుంటున్నావో దానిని కర్మకు అధీనుడివై తప్పకుండా చేసే తీరుతావు అని చెప్తాడు. నిబద్ధ అంటే ఏంటది? ఎందుకు అంటే తన కర్మతో తను బంధించి ఉన్నాడు ప్రతి మనిషి కూడా. బద్ధ కాదు, నిబద్ధ అంటే బాగా బంధించి ఉన్నాడు. తన కర్మానుసారంగా చేస్తూనే ఉంటాడు వద్దనుకున్నా. ఎందుకంటే పూర్వజన్మ సంస్కారం అర్జునుడికి యుద్ధం చేయాలి అని ఉంది అని భగవంతుడికి తెలుసు, యుద్ధం చేస్తాడని తెలుసు, వాడి పూర్వజన్మ సంస్కారం ఇలాగే ఉంది అని. కాబట్టి నువ్వు యుద్ధం చేయను అని నువ్వు అనుకున్నా సరే నీ సంస్కార ప్రభావంతో యుద్ధం చేసి తీరుతావు అని ధైర్యంగా చెప్పాడండి భగవంతుడు అని అర్జునుడికి చెప్పారు. ఎందుకంటే ఆయన త్రికాలజ్ఞుడు కదా. ఇంత మాత్రం చేత నా కర్మ ఎలా జరిగితే అలా జరుగుతుందిలే అని ఊరుకుంటావా? మనం అనుకుంటాం కదా కర్మ ఎలా జరిగితే అలా జరుగుతుందిలే అనుకుంటాం కదా, అలా కాదు. పురుష ప్రయత్నం కూడా ఉండాలి. అంటే మన ప్రయత్నంతో కూడా దాన్ని తప్పించుకోవచ్చు అని. పూర్వజన్మ సంస్కారం, ఇహజన్మ పురుష ప్రయత్నం అనేది 2 ఉండాలండి. 2 ఉంటాయి. ఈ రెండిటికి కూడా ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రయత్నం ఎక్కువగా ఉంటే అది పూర్వజన్మలో వచ్చిన సంస్కారాన్ని తుడిచేస్తుంది. ప్రతి వాళ్ళకి మనకి పూర్వజన్మ సంస్కారం ఎట్లా ఉందో తెలియదు కదా. అందుకని మన ప్రయత్నమే తీవ్రంగా చేయాలి. చేస్తే ఈ జన్మలో దైవ సంస్కారాన్ని అలవాటు చేసుకుంటే ఎప్పుడైనా పూర్వజన్మలో చెడ్డ సంస్కారాలు ఉంటే అవన్నీ కూడా జయించేస్తుంది ఈ జన్మలో ఉండే ప్రయత్నం. అంటే ప్రయత్నపూర్వకంగా అయినా సరే మంచి పనులు చేస్తూ ఉంటే మనకి ఇది చెయ్యాలి అనిపించకపోయినా చేస్తూ ఉండాలి మంచి పనులు అన్నమాట. సో అప్పుడు జయించగలం. ఇప్పుడే ప్రయత్నం అధికంగా లేకపోతే మనకి పూర్వజన్మ సంస్కారాలే జయిస్తాయి, అవి మనల్ని జయిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రయత్నపూర్వకంగా దైవ కార్యాలని చేయడం అలవాటు చేసుకోవాలి అన్నాడు. ఎందుకు బంధించబడతాడు అంటే పూర్వజన్మలో చేసిన కర్మల వల్లే బంధించి ఉంటాడు. మరి ఎలా విడిపోవాలి దీని నుంచి అంటే ఇక్కడ ఉండే సత్కర్మలు చేస్తూ ఉంటే ప్రయత్నంతో మనం చేయకూడదు చెడ్డ కర్మలు అనుకుని సత్కర్మలు చేస్తూ ఉంటే పూర్వజన్మలో ఉండే పాపాలు, ఈ కర్మలు, సంస్కారాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అది అంటే
భగవంతుడే తన మాయతో అందరినీ అంటే సమస్త భూతాలు సమస్త ప్రాణులన్నీ కూడా కీలుబొమ్మల్లాగా తిప్పుతున్నాడు అని రేపు చెప్తాడు. అంటే ఒక జెయింట్ వీల్ మీద మనం కూర్చున్నాం అనుకోండి, జెయింట్ వీల్ని ఎవరు తిప్పుతారు? కింద ఉండి మధ్యలో వాడి తిప్పుతూ ఉంటాడు. కాదు మేము కిందకు వచ్చేస్తామంటే వాడినే పర్మిషన్ అడగాలి, కానీ మనం దూకేస్తే కాళ్ళు చేతులు ఎగుతాయి కదా. అందుకనే ఈ తిప్పేవాడు ఎవరో, ప్రపంచాన్ని ఎవరు తిప్పుతున్నారో వాడిని ఆశ్రయించాలి అని రేపు చెప్తారనమాట. జయ శ్రీమన్నారాయణ.